హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఎన్ని పూజలు చేసినా ఈ నియమాలు పాటించకపోతే ఉపయోగం అనేది ఉండదు. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. పూజలు చేయడం వల్ల దేవుడి అనుగ్రహం కలిగి సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. కానీ కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు వ్రతాలు చేసిన సమస్యలతో సతమతం అవుతూనే ఉంటారు. ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు తీరడం లేదు, కష్టాల నుండి ఎందుకు గట్టెక్కడం లేదు అని చాలామంది ఆవేదనకు గురవుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే పూజ సమయంలో మనం ఏవైనా తప్పులు చేస్తున్నామేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల మనకు పూజల యొక్క ఫలితం దక్కదు. పూజ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటో ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. నిలబడి పూజ చేయకూడదు, చక్కగా కూర్చొని పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్ళను చల్లుకోవాలి. స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్న కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి. ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. తర్వాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకొస్తుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. రోజు పూజ చేయలేని వారు శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసిమాలతో అలంకరించి అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను అసలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది. పూజ ప్రారంభించే ముందు పూజా మందిరం దగ్గర బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేయాలి. దీపపు ప్రమిదలను నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి దీపం కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి, లేదా చిన్న ప్లేట్ అయినా పెట్టుకోవాలి. భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెప్తున్నారు. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పొరపాటున క్రింద పడితే వాటిని పూజకు అస్సలు ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే అది మహాదోషం. ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇక దేవుడికి పూజ చేసే సమయంలో చినిగిన దుస్తులను ఎప్పుడు ధరించకూడదు. చినిగిన దుస్తులు దరిద్రానికి సంకేతం. కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి. శివపార్వతులు కలిసి ఉన్న ఫోటో పూజ గదిలో ఉంటే మీ వివాహ జీవితంలో సమస్యలు లేకుండా ఉంటాయి. పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుని తొండం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడు వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు. వత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోని దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు పొందవచ్చు. శివాలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణ మాత్రమే చేయాలి. దేవుడి గదిలో బూజు ఉండరాదు. ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాం, కానీ అలా ఉంచకూడదు. పూజ గది ఎల్లప్పుడూ తలుపు వేసి ఉంచాలంట. అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కట్టెనైనా పెట్టుకోవాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే పూజ గదిలో దక్షిణ దిశగా శంఖాన్ని ఉంచి పూజించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువై ఉంటుంది. నీతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. ఒక చాప కానీ వస్త్రం కానీ వేసుకుని దానిపై కూర్చొని పూజ చేయాలి. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజను వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుడు అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో స్వీకరించారని అర్థం. పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి 7 ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టవద్దు. ఇలాంటి ఫోటోలు పెడితే ఇంటి యజమానికి తరచూ అనారోగ్యానికి గురవుతారు. వినాయకుడి ఫోటో లేదా దిష్టి యంత్రాన్ని మీ ఇంటి ముందు పెడితే మీ కుటుంబానికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ఉప్పును రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఇంట్లో గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి పారేయాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఇంటిని కడిగే నీటిలో ఉప్పు వేసి కడగాలి. దీంతో ఇల్లు శుభ్రం అవడమే కాకుండా దుష్టశక్తులు, దిష్టి అనేవి ఉండవు. పూజలో దేవుడికి పెట్టే పువ్వులు మన ఇంటికి దగ్గర పెంచుకుంటేనే మంచిది. పక్కవారి చెట్లకి ఉన్న పుష్పాలను కోసి పూజ చేయడం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది. పూర్తిగా విచ్చని పూలు దేవుడికి పూజకు పనికిరావు. దేవునికి విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుంది.
ప్లాస్టిక్ మరియు స్టీల్ గిన్నెలో దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. అలా చేస్తే అది పాపంగా భావిస్తారు. దేవుళ్ళకి ఎప్పుడు వెండి ప్లేట్‌లో కానీ, ఇత్తడి ప్లేట్‌లో కానీ నైవేద్యంగా పెట్టాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.